ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇంట్లో డబ్బు ఒక్కటే సరిపోదు. ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా ఉండాలి. ఆ నమ్మకం ఉన్న ఇంటిని ఎలాంటి కష్టం కూడా ఓడించలేదు. ఇది ముగ్గురు కోడళ్ళు తమ కుటుంబాన్ని కాపాడుకున్న నిజమైన మనసుల కథ. రాఘవ ఒక పాత నోట్బుక్లో అప్పుల లెక్కలు చూస్తూ తల పట్టుకుని కూర్చుంటాడు. అతని భార్య సంధ్య నెమ్మదిగా దగ్గరకు వస్తుంది. ఏమైందండి? ఉదయం నుంచే ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చెప్పండి సంధ్య, పొలం ఈసారి చేతికి రాలేదు. 2 లక్షల అప్పు, పిల్లల స్కూల్ ఫీజు కూడా దగ్గర పడింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంట్లో మాధవి మరియు దీప్తి ఈ మాటలన్నీ వింటారు. అక్క, ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య తీరదు. మనమే ఏదైనా చెయ్యాలి. సంధ్య ఒక్కసారిగా గోడపై ఉన్న తన అత్తయ్య లక్ష్మమ్మ ఫోటో వైపు చూస్తుంది. ఆమెకొక జ్ఞాపకం గుర్తుకొస్తుంది. లక్ష్మమ్మ వంట చేస్తోంది. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మన దగ్గర అందరికీ నచ్చే రుచి ఉంది. మన అత్తయ్య నేర్పిన చింత చిగురు చికెన్ చేసి చెరుగట్టు దగ్గర అమ్ముదాం. అంటే అక్క, మనమా వ్యాపారం? పని చిన్నదైనా మనసు పెద్దదైతే దేవుడు కూడా దారి చూపిస్తాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. సాయంత్రం రాఘవ ఇంటికొస్తాడు. 3 కోడళ్ళు అతని ఎదుట నిలబడతారు. మాకొక అవకాశం ఇవ్వండి. ఏ అవకాశం? చిన్న ఫుడ్ స్టాల్ పెడదాం. ఒక్కసారి ప్రయత్నిద్దామన్నయ్య. గ్రామంలో వాళ్ళు నవ్వుతారు. అప్పుడే ఇంటి పెద్ద రామయ్య మాట్లాడతాడు. ఆకలితో ఉన్నప్పుడు గ్రామం వచ్చి అన్నం పెట్టదు, కానీ కష్టపడిన వాడికి ఒకరోజు అదే గ్రామం చప్పట్లు కొడుతుంది. సరే, ఒక్కసారి ప్రయత్నిద్దాం. 3 కోడళ్ళు ఆనందంతో ఒకరినొకరు చూసుకుంటారు. మరుసటి రోజు చెరువుగట్టు, ఒక పాత టేబుల్, కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు, చిన్న బ్యానర్. లక్ష్మమ్మ ఇంటి రుచి. మాధవి ముగ్గు వేస్తుంది. దీప్తి ప్లేట్లు సర్దుతుంది. సంధ్య ప్రేమగా వంట చేస్తుంది. రాఘవ నీళ్ళు ఏర్పాటు చేస్తాడు. మొదటి రోజు 2 గంటలు, ఒక్క కస్టమర్ కూడా రాడు. 3 ముఖాల్లో నిరాశ. అప్పుడే ఒక వృద్ధ రైతు అక్కడికొస్తాడు. అమ్మా, భోజనం దొరుకుతుందా? ఉంది తాతయ్య, ఇప్పుడే వడ్డిస్తాను. ఆ రైతు మొదటి ముద్ద తింటాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉంటాడు. అందరూ అతని ముఖం వైపు చూస్తుంటారు. అమ్మా, ఇది భోజనం కాదు, నా తల్లి చేతి రుచి గుర్తొచ్చింది. ఇలాంటి రుచి ఎన్నో సంవత్సరాల తర్వాత తింటున్నాను. సంధ్య, మాధవి, దీప్తి 3 కళ్ళలో ఆనంద బాష్పాలు. రాఘవ కూడా ఎన్నో రోజుల తర్వాత చిరునవ్వు చిందిస్తాడు. కానీ అదే సమయంలో గ్రామంలో ఇంకొకరు వారి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్నారు. ఆ వ్యక్తి తీసుకున్న ఒక్క నిర్ణయం ఈ కుటుంబ జీవితాన్నే మార్చబోతోంది. అసలు అతను ఎవరు? ఈ చిన్న స్టాల్ను మూసివేయటానికి అతను ఏం చేయబోతున్నాడు? ఆ ఉత్కంఠభరితమైన కథను వచ్చే వీడియోలో చూద్దాం.